ఇక తెలంగాణను గత 3 రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాల్లో వరదలు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం హైదరాబాద్ కేంద్రం నేడు వాతావరణంపై కీలక అప్డేట్ ఇచ్చింది. నేడు కూడా రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర భారీ వర్షాల నుంచి అతి తీవ్రమైన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా, ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలున్నాయని పేర్కొంది. నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, స్థిరంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన ఈ వర్షం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు జిల్లాలోని మొత్తం 22 మండలాల పరిధిలో దాదాపు 6.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఇక జిల్లాలోని వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో జడితో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన ఈ వర్షం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపుగా 22 మండలాల పరిధిలో 6.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఇందులో పుట్టూరు 37.6 మిల్లీమీటర్లు, తాడిపత్రిలో 31.4 మిల్లీమీటర్లు, యాడికి 24 మిల్లీమీటర్లు, పెద్దపప్పూరు 18.6 మిల్లీమీటర్లు, అదేవిధంగా గుంతకల్లు, సింగనమల, పుట్టపర్తి, పెనుగొండ, హిందూపురం, మడకశిర, నార్పాల్లో దాదాపుగా 12.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రాయదుర్గం, కమ్మదూరు, సెట్టూరు, రాప్తాడు, అనంతపురం, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, గార్లదిన్న, బుక్రా సముద్రం తదితర మండలాల్లోనూ కూడా ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. ఈ జిల్లాలో ఆగస్టు నెలలో సాధారణంగా 83.8 మిల్లీమీటర్లు వర్షపాతం కురవాలి. ఈసారి 151.7% అధికంగా కురిసింది. దీంతో 211.1 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటికి నమోదైంది. ఈ ఖరీఫ్ సీజన్లో జూన్ 1 నుంచి 208.7 మిల్లీమీటర్లకు గాను 83.5% అధికంగా అంటే 383.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మొత్తంగా చూసుకున్నామంటే దాదాపు 26 వర్షపు రోజులు ఈ నెలలో రికార్డ్ అయ్యాయి. ఇక రాగల 2 రోజులు కూడా జిల్లాకు వర్ష సూచన ఉన్నట్టు జిల్లాలో పలు ప్రదేశాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో పంట పొలాల్లో పనులు చేసుకున్న రైతులు, కూలీలు, గొర్రెల కాపురులు, పశువుల కాపురులు జాగ్రత్తగా ఉండాలని అనంతపురం జిల్లా రేకులగుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. అదేవిధంగా చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని కూడా హెచ్చరిక చేయడం జరిగింది. అదేవిధంగా వీలైనంత వరకు కాంక్రీట్ భవనాల్లోనే ఉండాలన్నారు. 2వ దశలో చూసుకున్నామంటే హాంద్రీ నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు కూడా విడుదల చేయడం జరిగింది శనివారం రోజు. ఇవి జీడిపల్లి జలాశయం నుంచి 200 క్యూసెక్కుల మేరకు నీరు వదలడం జరిగింది. 216 కిలోమీటర్ల వద్ద జీడిపల్లి జలాశయం నుంచి మొదలైన ఈ జల ప్రవాహం 4-5 రోజులకు దాదాపుగా 304 కిలోమీటర్ల వద్ద ఉన్న గొల్లపల్లి జలాశయానికి చేరుతాయి. ఇదే క్రమంలో ప్రధాన కాలువ ద్వారా చెర్లోపల్లి జలాశయానికి కూడా ఏకకాలంలో ప్రభావం వెళ్తుంది. ఇక అనంతపురం నగరం విషయానికి వస్తే
రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టడానికి సంసిద్ధంగా ఉండాలని మేయర్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే నగరపాలక సంస్థల అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ తుఫాన్ ప్రభావం ఉండడంతో అందులో అధికారులు ఎవరైతే ముఖ్యమైన అధికారులు ఉంటారో వారందరూ కూడా సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా నీరు చక్కగా వెళ్ళేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ముఖ్యంగా డెంగీ, మలేరియా, ఇతరత్ర వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టాలని కూడా మున్సిపల్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నిల్వ ఉన్న చెత్తా చెదారం, ఖాళీ టెంకాయలు, ఇతర వ్యర్థాలు ఇళ్ల వద్ద లేకుండా చేయాలని, ఎక్కడైనా పాత భవనాలు ఉంటే ఆ ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయాలని, అదేవిధంగా డోజర్లు, జేసీబీలు, ట్రీ కట్టర్సు, డ్రైవర్లు, పారిశుద్ధ సిబ్బంది కూడా ఎప్పుడు అందుబాటులో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇక జిల్లాకు భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి విపత్తు ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను కూడా పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా జిల్లాలో అందుబాటులో ఉండడం జరిగింది. అదేవిధంగా వర్షాలతో ఇబ్బందులు ఎదురైతే ప్రతి చోట కూడా అధికారులు ఎప్పటికప్పుడు హాజరు కావాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామాల్లో రూట్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. వర్షపు నీరు నేరుగా రూట్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టంలోకి వెళ్ళిపోయేసి ఏర్పాట్లు చేసుకోవాలి, మార్గం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తేనే భూగర్భ జలాలు పెంపుకి కారణమవుతుంది అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, పంచాయతీ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ రైతులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే భవిష్యత్తులో కూడా రైతులకి మంచి జీవితం ఉంటుంది అన్నట్టు కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ముఖేష్తో ఆర్కే సూర్య, రాజ్ న్యూస్, అనంతపురం జిల్లా. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పర్యటించారు. నగరంలోని రాజు గృహకల్పాలో చిక్కుకున్న బాధితులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండిపడగా ఆ ప్రాంతాన్ని మంత్రి పొంగులేటి పరిశీలించారు. జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.